కరివేపాకు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండు అనమాట. చింతపండు నీళ్ళల్లో వేసుకుని, ఇది మనం చింతపండు పిసికి లేకపోతే రసం తీసి ఇవన్నీ ఏం చేయక్కర్లా, జస్ట్ చింతపండు నీళ్ళల్లో పడేసి మరుగుతుంది కదా, చక్కగా మరుగుతుంది, మనం కష్టపడక్కర్లేదు. అందులో వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఎట్లా బాగా తాలింపు బాగా వేగాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది, 1 స్పూన్ వేసాను అంతే నూనె, అందుకే డ్రైగా ఉంది. కానీ చాలు, రసంలో ఆ మాత్రం నూనె చాలు. నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను చింతపండు, అది పోసేసాను అన్నమాట. ఈలోగా ఏంటంటే టమాటా, కొంచెం పెద్ద సైజు టమాటా చూసి మిక్సీలో గ్రైండ్ చేశానండి. దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి వేసేసాను. అంటే ఈ టమాటా రసంలో ముక్కలు కట్ చేసి వేస్తారు, లేదా తాలింపులో వేపుతారు.